హల్లెలూయా ఊపుతూ హల్లెలూయా. గతించిన వారంలో ఎస్తేరు గ్రంథంలో ఉన్నాం మనం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనాన్ని మరొకసారి చదువుకొని, మొర్దుకై రాజు గుమ్మము దగ్గర ఉండేటువంటి ఒక సాధారణ స్థితి నుండి మొర్దుకై ప్రధానమంత్రిగా ఆ దేశంలో ఎలా మార్చబడ్డాడు, దాని వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయి, దాని వెనక ఎన్ని ప్రాణాపాయకరమైన స్థితులు ఉన్నాయి, ప్రాణాంతకమైనటువంటి పరుగులు ఎన్ని ఉన్నాయి, ఎలా ఆ ఎస్తేరు గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని గతించిన వారంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఈ వారంలో దాన్ని కంటిన్యూషన్ చేద్దాం. మొర్దుకై రాజు గుమ్మము దగ్గర ఉండేటువంటి వాడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా అదే దేశంలో అయ్యాడు. ఉదాహరణకు చెప్పాలంటే, ఏ దేశంలో అయితే యోసేపు బానిసగా అమ్మబడ్డాడో, బానిసగా ఉన్నాడో, అదే దేశంలో యోసేపు ప్రధానమంత్రిగా అయ్యాడు. ఏ దేశంలో అయితే సింహాల బోనులో వేయబడ్డాడో దానియేలు, అదే దేశంలో ప్రధానమంత్రిగా అయ్యాడు. ఏ దేశంలో అయితే షద్రక్ మెషక్ అబేద్నెగో మండుతున్న 7 అంతలు కలిగిన అగ్నిగుండంలో పడద్రోయబడ్డారో, అదే దేశంలో వారు ప్రధానమంత్రులు కంటే ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మదగిన వాడు. మనము కష్టాల్లో నిలబడినప్పుడు, శ్రమల్లో నిలబడినప్పుడు, ఆయన సహాయాన్ని కోరుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, కష్టం వచ్చిందని పరిగెత్తకుండా, శ్రమ వచ్చిందని పరిగెత్తకుండా, నిందలు వచ్చినాయని పరిగెత్తకుండా, నేనేం తప్పు చేయకపోయినా నన్ను అన్ని మాటలు అంటున్నారని పరిగెత్తకుండా, లేకపోతే అసలు దీనికి నాకు సంబంధం ఏమి లేదు, నేను మంచే చేశాను అయినా నాకు ఇలా తిరగబడిందని చెప్పేసి దేవునికి దూరం అయిపోకుండా, అలా పరుగులాటలు చేయకుండా, ఎవరైతే కష్టం వచ్చినా నిలబడతారో, ఇబ్బంది వచ్చినా నిలబడతారో, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఆరోగ్యం వచ్చినా రాకపోయినా, సంతానం కలిగినా కలగకపోయినా, మంచి జరిగినా జరగకపోయినా నిలబడి దేవుని సన్నిధిలో ఉంటారో, ఏదో ఒక రోజు గాడ్స్ టైం, దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు అంటాడు, తగిన సమయమున, అంటే తగిన సమయం వచ్చేంత వరకు మనందరం ఆయనతో కలిసి ప్రయాణం చేయుదుముగాక. తగిన సమయం వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. తగిన సమయం వచ్చేంత వరకు ఓపిక కలిగి ఉండాలి. తగిన సమయం వచ్చేంత వరకు సహనం కూడా కావాలి. తగిన సమయం వచ్చేంత వరకు ఎవరు ఎలాంటి మాటలతో రెచ్చగొట్టినా, అవి గాయమే అయినా, గుండెను చీల్చినవే అయినా, మనసు చెడిపోయినవే అయినా, మనము నీరసించిపోవడానికి, కృంగి కుషించిపోవడానికి ఆ మాటలు మనల్ని ఒక బాణంలాగా దూసుకొని వచ్చినా, ఒక రాయిలాగా పగలగొట్టినా, లేకపోతే ఒక పెద్ద బండరాయేసి కుదిమేసినట్టు చేసినా కూడా, ఒక తుఫాను వచ్చి అలల చేత కొట్టినట్లు ఉన్నా కూడా, మనం ప్రభువును బట్టి ఆనుకొని నిలబడగలిగితే, దేర్ ఇస్ ఎ టైం, ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను ప్రధానమంత్రిగా చేస్తాడని నేను చెప్పను, కానీ నీ మనుషులందరికంటే, నీతో ఉన్న వారందరికంటే ఎత్తైన స్థానంలో ఉంటావని మాత్రం నేను చెప్పగలను. దాంట్లో ఎటువంటి మార్పు లేదు, సందేహం, నో డౌట్ అబౌట్ ఇట్. అంతే, దాంట్లో ఏమాత్రం మార్పు, కమాన్ ఎవ్రీవన్, మార్పు లేదు. చెప్పండి. దూషించిన వారితోనే పొగడ్తలు కురిపించే దేవుడు ఆయన. అవమానపరిచిన వారే మనల్ని అందలానికి ఎత్తేటట్లు చేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. నీ శత్రువులకు అందనంత ఎత్తులో నిన్ను ఉంచగలిగిన దేవుడు ఆయన. నీ కనుచూపుల మేరలో అవసరమైతే నీ శత్రువులనే కనపడకుండా చేయగలిగిన దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఎంతో మంది భక్తులు కష్టాలలో నుండే ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చారు, వాళ్ళు ఎవరైనా సరే. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కష్టాలు రావని చెప్పలేదు. కష్టాలు తప్పకుండా వస్తాయి, బాధలు తప్పకుండా వస్తాయి, ఇబ్బందులు తప్పకుండా వస్తాయి. కానీ వాటన్నిటిలో నిలబడిన వాడిని గెలిపిస్తాడు, గెలిపించుకుంటాడు. గొల్యాతు లాంటి మనిషి ఎదురుగా నిలబడ్డా కూడా ఒక్క రాయి చాలు, అది యేసు నామం ఉంది కనుక. ఆమేన్ చెప్పండి.
యేసునామం ఉంది కనుక 5 రాళ్ళు అక్కర్లేదు. నీ దగ్గర 5 రాళ్ళు ఉంటే ఉంచుకో, 4 రాళ్ళు పనికి వస్తాయి, ఒక్క రాయి సరిపోయింది. కారణం ఏంటంటే ఆ రాయి కంటే బలమైంది యేసునామం గనక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ మొర్దుకై అదే ప్రాంతంలో ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు. మొర్దుకై జీవితంలో ఒక విలన్ ఉన్నాడని చెప్పాను. అతని పేరు హామాన్. హామాను గురించి మాట్లాడుతున్నాను. హామానుకు కొంతమంది రెచ్చగొట్టారు. ఏ బాయ్, నీకు దండం పెట్టట్లేదు, నీకు నమస్కారం చేయట్లేదు, నీకు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అసలు మన దేశంలో ఈ యొక్క సంస్థానంలో నువ్వు చాలా గొప్పోడివి కదా, నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని, గౌరవించట్లేదని చెప్పినప్పుడు అతను కోపపడ్డాడు. కోపముతో పగ పెంచుకున్నాడు. కోపపడ్డం పాపం కాదు. వినండి. కోపపడుడి కానీ పాపము చేయకడి దేవుని వాక్యం చెప్తుంది. కోపపడుడి కానీ కోపములో పాపం జరగకూడదు, కోపములో కొట్లాటలు జరగకూడదు, కోపములో దూషణ మాటలు రాకూడదు, కోపములో ఎదుటివాడికి అన్యాయం జరగకూడదు, కోపములో మనము శపితమైన మాటలు ఇతరులను మన నోటిలో నుండి కమాన్. ఎందుకనంటే నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుడు నీకు స్థాయినిచ్చాడు. ఆమె దేవుడు నీకెందుకు ఈ స్థాయి ఇచ్చాడు? ఎందుకు నీకు ఆరోగ్యం ఇచ్చాడు? ఎందుకు నిన్ను భూమి మీద ఉంచాడు? ఎందుకు నిన్ను లోకంలో గనులైన వాళ్ళు ఉండగా, జ్ఞానవంతులుండగా, అందచందం కలిగిన వారు ఉండగా, వివేకవంతులుండగా, కోటీశ్వరులుండగా, రకరకాలైనటువంటి గొప్ప గొప్ప వంశం వారుండగా నిన్నే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? నీకే ఎందుకు మారు మనసు ఇచ్చాడు? నీకే ఎందుకు బాప్తిస్మం ఇప్పించాడు? నిన్నే ఎందుకు దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు? నిన్నే ఎందుకు దేవుడు ఆకర్షించుకున్నాడు? యు ఆర్ ద మోడల్. నువ్వు ఈ లోకమునకు ఏమై ఉన్నావంటే ఒక మాదిరి అయి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఒక మాదిరి. నీ నోటితో పలికితే జరుగుతుంది, నీ నోటితో ప్రవచిస్తే నెరవేరుతుంది, నీ నోటితో ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఆమెన్ అంటాడు. కారణం ఏంటంటే నిన్ను ఎన్నుకున్నాడు ఆయన ఒక స్పెషల్ పర్సన్ గా. ఆమె ఒక స్పెషల్ పర్సన్ గా, చూజన్ బై పీపుల్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు మనుషుల చేత ఎన్నుకోబడిన వ్యక్తివి కాదు, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తివి. నమ్ముతున్నారా? చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. దేవుడు చాలా గొప్పవాడు, చాలా అంటే చాలా గొప్పవాడు. కాబట్టి మొర్దుకైని కూడా దేవుడు ఆ ప్రాంతంలో ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మొర్దుకై కనీసం మున్సిపాలిటీ కమిషనర్ కూడా కాదు, మొర్దుకై కనీసం కౌన్సిలర్ కూడా కాదు, మొర్దుకై ఆ వీధిలో పెద్ద లీడర్ కూడా కాదు. కానీ దేవుడు బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఆమేన్. ఎలా చేశాడు? ప్రధానమంత్రిని చేశాడు. దాని వెనక ఉన్న కారణాలు ఏంటంటే అతని జీవితంలో కూడా ఒక విలన్ ఉన్నాడు, ఒక రౌడీ ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఇతన్ని చంపాలని ప్లాన్ చేశాడు. ఎవరిని? మొర్దుకైని చంపాలని ప్లాన్ చేశాడు. మొర్దుకైని చంపాలనుకున్నాడు. మొర్దుకైని చంపాలనుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని పుట్టించాడు. రాజా, మన దేశంలో అసలు మనకి ఏమాత్రం ఉపయోగపడని వ్యక్తులు ఉన్నారని అన్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? మనకి ఏమాత్రం ఉపయోగపడని ఒక జాతి. ఎంత పనికిమాల మాట తెలుసా ఇది? ఎంత పనికిమాల మాట అంటే అసలు ఏమంటున్నాడంటే, అసలు రాజా, మన దేశంలో ఏమాత్రం ఉపయోగపడనటువంటి వ్యక్తులు అంటే నీ ఆజ్ఞను లెక్క చేయబడని వ్యక్తులు, నిన్ను అసలు పట్టించుకొని వ్యక్తులు ఉన్నారు ఈ దేశంలో. ఎవరు వారు? యూదులు. చెప్పండి, యూదులు. యూదా అనగా స్తుతి. ఏంటి యూదా అంటే? ఏంటి? స్తుతి. దేశంలో స్తుతించేవారు ఉండాలి. ఆమేన్. ప్రార్థించేవారు ఉండాలి. ఆమేన్. దేశంలో మన క్షేమము కోరుకునేవారు ఉండాలి. ఆమేన్. కీడు చేయని వారు ఉండాలి. ఆమేన్. ఈ యూదులు చేసే పని ఏంటంటే దేశ క్షేమము కొరకు ప్రార్థన చేస్తారు. యూదులు చేసే పని ఏంటంటే దేవుడు చేసిన మేలును బట్టి స్తుతి ఆరాధన చేస్తారు. యూదులు చేసే పని ఏంటంటే నేనొక్కనే కాదు, నాతో పాటు ఉన్నవాడు కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకుంటారు. ఇది మంచోళ్ళా కాదా? మంచి జాతే కాదా? యూదా జాతి అలాంటిది? మంచిదా కాదా? క్షేమకరమైందా కాదా? ప్రమాదకరమైందా? కాదు. ఆమేన్. అసలు అతను మాట్లాడుతున్న మాటలు చాలా దారుణంగా ఉన్నాయి.
అంతటా హామాను 3వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. 8వ వచనంలో చదువుతున్నాం, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అక్కడ ఆగుదాం. సకల జనుల విధులకు చెప్పాలి, వేరుగా ఉన్నారు. చెప్పండి. వేరుబాటు జీవితం. చెప్పండి, మాట్లాడాలి మీరు. వేరుబాటు జీవితం మాట్లాడండి. వేరుబాటు జీవితం. లోకమునకు క్రైస్తవులకు తేడా కనబడాలి అక్కడ. ఆమె ఏమన్నాడు? అయ్యా, మన దేశంలో ఉన్న లాంటి మనుషులు కాదు వీళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సపరేట్ గా ఉన్నారు. వీళ్ళ మాట వేరే ఉంది, వీళ్ళ ప్రవర్తన వేరే ఉంది, వీళ్ళ ఉద్దేశాలు వేరే ఉన్నాయి, వీళ్ళ తీరు వేరే ఉంది, వీళ్ళ నడక వేరే ఉంది, వీళ్ళ పడక వేరే ఉంది. వీళ్ళ యొక్క తీరు మొత్తం లోకంలో ఉన్నలాగా, అలాంటి మనుషులలాగా మాట్లాడడం లేదు, అలా మనుషుల్లాగా సినిమాలకు రావట్లేదు, అలాంటి మనుషుల్లాగా తైతక్కలు ఎక్కడ డీజే బాక్సులు కనబడితే అక్కడ వీళ్ళు కూడా నిదానంగా ఒక స్టెప్ కలపడం లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, దేవుని బిడ్డలు మీరంతా. ఆమేన్, ఆమేన్. లోకంలో మన తెలుగు 2 రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో చూస్తారు బాగా. మీకు వాళ్ళకి ఏమైనా తేడా ఉందా? ఉంటే స్తోత్రం చెప్పండి. మీకు వాళ్ళకి తేడా ఉంటే స్తోత్రం చెప్పండి. నేను బిగ్ బాస్ షో చూడను, ఆ పనికి మాలిన షో, ఆ అశ్లీలమైనటువంటి ఆ షో నేను చూడను. కనుక నేను వేరు, నేను లోకంలో లాంటి వ్యక్తిని కాదు, నేను ప్రభువు బిడ్డను. స్తోత్రం చెప్పండి. నేను మిమ్మల్ని స్తోత్రం చెప్పమనట్లేదు. నేను బిగ్ బాస్ షో చూడను, ఐ ఆమ్ ద సపరేట్. వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లోకానికి నీకు వ్యత్యాసం ఏంటి? లోకం నిన్ను గమనిస్తుంది. హామాను గమనించాడు. వాడు లోక సంబంధి, వాడు పనికి మాలినోడు, వాడు విలను. మొర్దుకై జీవితానికి వాడు రౌడీ షీటర్ వాడు. కానీ మొర్దుకైని వాడు గమనించింది ఏంటంటే, వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు సపరేట్. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ ఆదివారం ఉండే విధానం, 6 రోజులు ఉండే విధానం. ఎస్, ఆదివారం ఎలా ఉంటారో మిగతా 6 రోజులు కూడా అంతే. ఆమేన్, ఆమేన్. వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు. ఉదయాన్నే లేచి పాసి మొక్కన్నే సెల్లు చూసేటోళ్ళు కాదు, ఉదయాన్నే లేచి బైబిల్ చదివేటోళ్ళు, ప్రార్థన చేసేటోళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన్నే లేచి ఆ పనులు చేయరు, ఉపయోగపడే పనులు చేస్తారు ఉదయాన్నే లేచి. లోకస్తుడికి నీకు తేడా ఏంటి? లోకస్తులు నిన్ను గమనిస్తున్నారు, నీ మాటలు గమనిస్తున్నారు, నీ నడక గమనిస్తున్నారు, నీ లిఫ్టింగ్ గమనిస్తున్నారు, నీ ప్యాషన్ గమనిస్తున్నారు, నీ వేషాలు గమనిస్తున్నారు, నీ వేషధారణ గమనిస్తున్నారు, నీ బట్టలు గమనిస్తున్నారు, నీ నడక గమనిస్తున్నారు, నువ్వు ఎక్కడెక్కడ సంచరిస్తున్నావో గమనిస్తున్నారు. ఎలాంటి వారో నీ స్నేహితులు కూడా వారు ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. ఆ వ్యక్తి మనలాంటి వాళ్ళు కాదురా, వాళ్ళు దేవుని బిడ్డలు అని సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు అప్పుడప్పుడు చెప్పగా నేను విన్నాను. ఆయన క్యాసెట్ లో యేసన్న గారు చెప్పినప్పుడు విన్నాను. ఏంటి అనంటే, ఆయన అప్పుడు ఈ బస్సు, ఇవి కార్లు, బైకులు ఆ లేని టైంలో ఆయనకి సేవ ప్రారంభ దినాల్లో ఒక బస్ స్టాండ్కి వెళ్ళినట్ట, బస్సు ఎక్కడానికి. బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు ఆ బస్సు వస్తే జనాలు ఒకటేమైనా ఎక్కుతున్నారంట. ఆడోళ్ళు ఎక్కువగా ముందు వచ్చి ఎక్కుతా ఉంటుంటే, ఈయన ఎందుకులే మనము అని చెప్పి ఆ తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకొనుండి, అది భుజానికి ఆ బ్యాగ్ తగిలించుకొనుండి, ఆయన ఎక్కలేక వాళ్ళ మధ్యలో నుంచి ఆయన దిగి మెలకున్నాడంట. మరలా ఆ బస్సు వెళ్ళిపోయిందంటే ఇంకొక బస్సు వచ్చిందంట ఒక అరగంటకి. మరలా ఎక్కాలని పోతే మరలా ఇలాగనే జరుగుతుందంట. అక్కడ శనక్కాయలు అమ్ముకుండే ఒక ఆమె చూసిందంట. అక్కడ శనక్కాయలు అమ్ముకుండే ఒక ఆమె చూసి, ముసలామ, ఆమె కూడా ప్రార్థనకు పోయామంట వేరే చోట. అయితే ఆమె చూసి,
అయ్యా బాబు ఇట్రా బాబు అన్నదంట. దగ్గరికి వెళ్ళి ఏంది పెద్దమ్మా అంటే, నువ్వు యేసయ్య బిడ్డవా అన్నదంట. అవును, నువ్వెలా గుర్తుపెట్టావు? ఈ సొక్కను చూసి గుర్తుపెట్టినావా, లేకపోతే బైబిల్ సంచిని చూసి గుర్తుపెట్టినావా అంటే, ఇట్లాంటి సొక్కాలు ప్యాంట్లు వేసేటోళ్ళని చాలా మందిని చూసినాను, ఇట్లాంటి బైబిల్ బ్యాగ్ వేసేటోళ్ళని చాలా మందిని చూసినా కానీ నీ ప్రవర్తనను చూశాను. ఆడోళ్ళలో తోసుకొని పోయి ఎక్కకుండా నువ్వు ఎంత ప్రతిష్టతగా ఉన్నావో, నువ్వు యేసయ్య బిడ్డవని ఇట్లా గుర్తుపట్టాను నాయనా నేను అన్న. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నిన్ను గమనిస్తా ఉంటారు. ఇక్కడ హామాన్ అంటున్నాడు, సకల జనుల మర్యాద చొప్పున వీళ్ళు నడుచుకునే వాళ్ళు కాదు, వీళ్ళు సపరేట్. వాళ్ళు ముహూర్తాలు చూస్తారు, మన ముహూర్తాలు చూడరు. వాళ్ళు మంచి రోజు చెడ్డ రోజు, మనం మంచి రోజు చెడ్డ రోజు ఏం లేదు, ప్రార్థన చేసుకొని ముందుకు సాగడమే. వాళ్ళు పునాది రాయప్పుడు కూడా కుంకుమ అవన్నీ బొట్లు తీసుకొని వస్తారు, టెంకాయ తీసుకొని వస్తారు, కొడతారు. మనం అలా కాదు. దైవజనుడిని పిలిచినమా, ప్రార్థన చేయించుకున్నామా, యేసు రక్తం చల్లినమా, ప్రార్థన చేసినమా, పునాది రాయి స్థిరంగా నిలబడాలా. ఇటాటి గుండ్ల కమ్మలు 4-5 వచ్చిన యేసు నామములో నిలబడాలంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు ఇల్లు కట్టారంట స్నేహితులు. ఇద్దరు కూడా, ఒకడు పాస్టర్ని తెచ్చాడు, ఒకడు ఇంకొకరిని తెచ్చాడు. అన్ని చేయించాడు. ఆడు స్టార్ట్ చేశాడు, ఈడేమో ప్రార్థన చేయించాడు. అయిపోయింది. ఇంట్లో చేరేటప్పుడు కూడా పాస్టర్ గారిని పిలిపించాడు, రిబ్బన్ కటింగ్ చేశాడు, విశ్వాసులతో పాటు అందరికి భోజనం పెట్టాడు. అయిపోయింది. వీడు కూడా ఓపెనింగ్ చేశాడు. ఓపెనింగ్ రోజు ముందు రోజు రాత్రి బాపనాయని పిలిపించి, ఒక దున్నపోతున్నా బర్రెనా ఆవుని తీసుకొచ్చాడు. అది లోపలంతా ఉచ్చబోసింది, లోపలంతా ఎరిగి పెట్టింది, మొత్తం గడ్డేశారు, శుభ్రం చేశారు. బాపనాయి వచ్చిండు, ఇంటి నడ మధ్యలో ముగ్గేశాడు, అని గొర్రె అరిసినట్టు కాసేపు అరిశాడు. వీళ్ళకి తెలియదు వాళ్ళు ఏమరిసిండ్రో. పాస్టర్ ప్రార్థన చేస్తే అర్థమైతే తెలుగులో కాబట్టి. ఇతను వచ్చి చేసేటప్పుడు అర్థమైందా నీకు? సంస్కృతం నీకు తెలుసా? వాడు నాశనం అయిపోవాలని చేస్తున్నాడు, బాగుండాలని చేస్తున్నాడు, ఇంకొకటి ఏం చేస్తున్నాడు, వాడు మెహాన్ మెహాన్ అని చెప్పేసి అన్నిటకు అయిపోయి. వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. ఏ ఇల్లు నిలబడింది? బుద్ధిమంతుని ఇల్లు నిలబడింది. బుద్ధిమంతుడు ఎవడనంటే, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని యేసు రక్తంలో కడగబడి బల్లలో పాలు పొంది దేవుని భయము కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడు బుద్ధిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. హామాను గమనించాడు, సకల లోక మర్యాద చొప్పున వీళ్ళు చెయ్యరయా అని చెప్పి కంప్లైంట్ పెట్టాడు. అప్పుడైతే ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏమి చెయ్యాలి? ఇది కోపం వచ్చేసింది. అందుకే దేవుని వాక్యం అంటది, 37వ కీర్తన 12వ వచనం చదవండి. అంతే, మనలాంటి వాళ్ళని చూస్తే కోపం వస్తుంది కొంతమందికి. చదువునా? భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి. ఈ అనుభవం మీకు ఎదురైందా? అయ్యా, ఈ అనుభవం ఎదురైందా? పనులు కొరుకుతారు మనల్ని చూస్తే. పైకేమో బాగానే మాట్లాడతారు, అక్క బీరువా తెచ్చినవా, ఫ్రిడ్జ్ నీదేనక్క, ఎప్పుడు కొన్నావు అక్క, డబ్బులు ఆడి. ఆమె ఏదో పొదుపు వచ్చి, స్పందన వచ్చి, మైత్రి వచ్చి, హిమ్ వచ్చి, గమ్ వచ్చి 10 రూపాయలు సంపాదించుకొని ఏదో తీసుకుంది. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వస్తువులు ఇచ్చినా ఎవరిచ్చినట్టు? దేవుడిచ్చాడు మనకి. కష్టపడ్డాం, దేవుని వాక్యం మనకు వాగ్దానం చేశాడు, నీ కష్టార్జితము నీవు అనుభవించదవు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవు. నీ లోగిట నీ భార్య, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె, ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటారు, నీ భోజన బల దగ్గరనే ఉంటారు అని దేవుడు ఆశీర్వదించాడు మనల్ని. కానీ బయట వాళ్ళకి ఎట్టుంటది పనులు? చెప్పండి, అదే కదా నేను చెప్పేది. ఏముంది? వాడు ఎవడో వచ్చి నీ ఇంటికి కట్టిపోయిందంటే వాడికి ఎంత కడుపులో రగిలింది నీ మీద, అర్థమవుతుందా? వాడు ఎవడో వచ్చి
ఏదో లేస్తే పొద్దున్నే పొట్ట చేత పట్టుకొని పనికిపోయే నీ ఇంటి షెట్టుకే కట్టిందంటే వాడికి ఎంత రగిలిపోయింది నిన్ను చూస్తే. అర్థమవుతుందా? నేను ఊరికే చెప్పట్లేదు, అనుభవాల్లో నుంచి చెప్తున్నా. మీరు నన్ను ఒక్కనే చూస్తుండ్రు, నేను బొచ్చడన్ని కుటుంబాల్లో వెళ్తా కాబట్టి వాళ్ళ పరిస్థితులు నాకు తెలుసు, కాబట్టి వాళ్ళ ఏడుపు నాకు తెలుసు, కాబట్టి వాళ్ళ బాధలు నాకు తెలుసు, ఎవరింటి మీద చేతపడిందో నాకు తెలుసు, ఎవరికి మాంత్రిక తాంత్రిక విద్యలలో వాళ్ళ మీద ప్రయోగాలు జరుగుతున్నాయో నాకు తెలుసు. వాళ్ళ ఏడుపు మామూలు ఏడుపు కాదు. పండడం తొలగిపోవడం, పండడం గర్భం తొలగిపోవడం, పండడం తొలగిపోవడం, చేతులకు రావడం హాస్పిటల్కి పెట్టడం, చేతులకు రావడం హాస్పిటల్కి పెట్టడం, సంపాదించడం ఎవరికన్నా సరేనా 4 రోజులలో ఇస్తానగానే వాడికి ఇవ్వడం, వాడి అగ్గొట్టి వెళ్ళిపోవడమా లేకపోతే చచ్చిపోవడమా. కారణం ఏంటి? చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు ప్రయోగాలు చేయబడతా ఉంటుంటాయి. ఎవరి మీద? నీతిమంతుల మీద. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? మీరు భయపడనక్కరలేదు. అటువంటి పరిస్థితి కనుక మీకు కనపడినప్పుడు, మన మధ్యలో ఒక అక్క ఉంది. ఆ అక్క ఇల్లు కొనుక్కోవాలని చాలా రోజుల నుంచి నాకు చెప్తుంది. అన్నా అట్లన్నా ఇట్లన్నా అట్లన్నా. నమ్మకస్తురాలు, అన్ని విషయాలు నమ్మకస్తురాలు. ప్రార్థన చేస్తున్నాం, నేను పాస్టర్ వెళ్తా ఉంటాం, నెలకోసారి 2 నెలకోసారి ప్రార్థన చేసి వస్తూ ఉంటాం. ఒక ఇల్లు కొనుక్కోవాలి, పరిస్థితులు బాగలేవు, ఉన్న డబ్బులంతా ఇదవ్వకూడదు, పిల్లలకు పెళ్లిళ్ళు లోపే ఒక ఇల్లు కొనుక్కోవాలని ప్రయాసపడింది. కొంచెం దాపెట్టుకుంది, కొంచెం లోన్ తెచ్చుకోవాలనుకుంది, అంతా ఓకే సమకూర్చుకుంది. భక్తి పర్రాలే, ప్రార్థన పర్రాలే, ఎటువంటి మార్పు లేదు. ఆ వీధిలో కూడా తన ఆశీర్వాదం, అక్కడ ఉన్న 4-5 కుటుంబాలకు తన ఆశీర్వాదమే. ఓకే, ఒక మంచి ఇల్లు చూసుకోమని చెప్పాను. చూసుకోక దేవుడు తప్పకుండా చేస్తాడు అని చెప్పి ప్లాన్ చేసి వచ్చాను. ఒక మంచి ఏ క్లాస్ నెంబర్ 1 ఇల్లు దొరికింది. అడ్వాన్స్ కూడా 50,000 ఇచ్చారు. ఇచ్చేసింది అక్క. నాకు ఫోన్ చేసింది, అన్నా ఇట్లా సంగతి, ఓకే ప్రార్థన చేద్దాం. ఈ లోపు ఒకటి జరబడి ఆ అడ్వాన్స్ కూడా ఎన్నిక్కి ఇచ్చేటట్లు చేసి, అర్థమవుతుందా? ఆ అడ్వాన్స్ కూడా ఎన్నిక్కి ఇచ్చేటట్లు చేసి, ఈమె ఆల్రెడీ లోన్ అప్లై చేసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. అయిపోద్ది, ఇంకా 3 నెలలు టైం ఉంటుంది కాబట్టి. అపవాది జ్వరపడ్డాడంటనే వాడు జోక్యం చేసుకున్నాడు. వాడు పండ్లు ఏమనుంది అక్కడ, మన మీద ఎట్లుంటాడు, ఎలా ఉంటాడు? వాడెవడు? వాడు భక్తిహీనుడు. నీతిమంతుల మీద వాడు దాడి చేయాలని చూస్తూ ఉంటాడు. ఆయన ఎంత మాత్రం కృంగిపోలేదు, కుమిలిపోలేదు. ఎందుకంటే అది మంచి ఇల్లు, ఇంకా కొంచెం శుభ్రం చేసుకుంటే ఏ క్లాస్గా నెంబర్ 1 ఉంటుంది. ఇప్పుడు కట్టించుకునేంత పరిస్థితి కాదు ఓపికతో. సరే దేవుడే మంచి ఇల్లు ఇస్తున్నాడని చెప్పేసి అనుకునే సమయానికి అపవాది ఒక బాణాన్ని విసిరాడు. వాడికి రగిలిపోయాడు. నో ప్రాబ్లం. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అయినప్పటికీ యెహోవా వాటన్నిటిలో నుండి వానిని ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదేనా జరిగింది? అంతే జరుగుతుంది. ఏ చేతబడి పని చేయదు. ఎందుకనంటే సంఘంలో జరుగుతున్న ప్రార్థనలు దానికంటే బలమైనవి కనుక అవి మిమ్మల్ని నిలబెడతాయి. కృంగిపోకుండా నిలబడ్డావు. దేవుడు ఏం చేస్తున్నాడు? చదువుదాని కింద యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు. యేసు నామములో ఆమె చెప్పరేది. ఎక్కడున్నారు మీరు? కీర్తనలోనే ఉన్నారా? కీర్తనలో ఎక్కడున్నారు మీరు? 37:12 నుంచి చదువుతున్నాం మనం. భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడట వారిని చూసి నవ్వుతా ఉన్నాడంట. ఎందుకనంటే అంతకుముందు వారు నవ్వుతా ఉన్నారు. ఇదిగో నేను చెడగొట్టాను వాళ్ళను,
వాళ్ళ పరిస్థితులు చెడగొట్టాను, వాళ్ళకు తాయెత్తులు కట్టాను, వాళ్ళ పాపది గర్భం రాకుండా చేశాను, ఇదిగో నేను ఫలాని పని చేశాను, డబ్బులు ఆగిపోయేటట్టు చేశాను, పొలాలు మధ్యలో ఉండేటట్టు చేశాను, అది చేశాను, ఇది చేశాను, వారు పట్టుకున్నవన్నీ విఫలమైపోయేటట్టు చేశాను, వారి ఆరోగ్యాన్ని కృంగ చేశాను, వారి పరిస్థితులు తారుమారు చేశాను అని సాతానుగాడు నవ్వుకుంటూ 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 ఉంటే దేవుడు మెలకుండా చూస్తున్నాడు అంట. ఏం చేస్తున్నాడు? కొట్టాలగా ఆయన వెళ్ళి, ఎరా పనికి మాలోడా, నా బిడ్డల జోలికి వస్తావా? వాళ్ళేదో రూపాయి కూడబెట్టుకొని తెచ్చుకొని ఏదో పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలనుకుంటే, ఇల్లు కట్టుకోవాలనుకుంటే, ఏదో వాళ్ళ తెప్పలాళ్ళు పడుతుంటే డబ్బులన్నీ హాస్పిటల్ వాళ్ళు చేస్తావా అని చెప్పి అన్నాలుగా దేవుడు అనలే. అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు వీళ్ళతో లేడు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మన కష్టం వచ్చిందని వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళతో దేవుడు. కానీ దేవుడు అక్కడి నుంచి చూసి ఏం చేస్తున్నాడంట? నవ్వండి, మీరు నవ్వండి ఒకసారి. అంతే, నవ్వుకుంటున్నాడంట వాళ్ళని చూసి. ఏం చేస్తున్నాడు? అరే ఏందిరా భయ్, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, దిమాగ్ గారు ఏమన్నా ఖరాబ్ అయిందా రాబాయ్? ఏం రాబాయ్ మీకు గిట్లా తయారైంది రేపు రాబాయ్ మీకు అని చెప్పి దేవుడు నవ్వుకుంటున్నాడంట. ఇదిగో ఇదిగో వినండి, నా వైపు చూడండి, ఒక్క మాట వినండి. ఇదిగో వినండి, ఇంతవరకు మనకు కీడు చేసిన వాళ్ళందరి విషయంలో, మనకు కీడు చేసి గుంతలు తవ్విన వారందరి విషయంలో దేవుడు అంటున్నాడు, వారు తవ్విన గుంతలో వారిని పడజేయబోతున్నాను అని చెప్పేశాడు. అంతే అంతే చెప్పింది, అదేనా? అంతే. ఆయన నవ్వుతున్నాడంట చూసి. రేపిచ్చోళ్ళారా, వాళ్ళు నా పిల్లలరా, వాళ్ళు నా కుమార్తెరా, నా కుమారురా, నా బిడ్డరా. ఆమె 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 దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నమ్మదగిన వాడనండి దేవుడు, నమ్మదగిన వాడనండి దేవుడు, నమ్మదగిన వాడు. భక్తిహీనుడు ఏదైతే మన మీద ప్లాన్ చేస్తాడో యేసు నామములో అది రివర్స్ అయిపోవునగాక. పాత సినిమాలలో విల్లులు బాణాలు విడిచినప్పుడు ఆ సినిమాలలో చూపిస్తా ఉంటారు, సర్రని పోయి మళ్ళా రివర్స్ లో సర్రని అవుతుంది, వీడు పరిగెత్తుతా ఉంటాడు. చూసారా? సేమ్ అదే జరుగుతుంది. ఆమెం చెప్పట్లే మీరు, మాకేం సేమ్ అదే జరుగుతుంది. కొంతకాలమే మనకు పరిగెత్తడం, తర్వాత మనం ఆగుతాము. దేవుడు చేయాల్సినవి చేస్తాడు. దావీదుకు తిరిగి తన దేశాన్ని తనకు అప్పగించినట్లుగా సింహాసనం మీద కూర్చోబెడతాడు దేవుడు మనల్ని కూడా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హామాను యూదుల గురించి మాట్లాడుతున్నాడు, అయ్యా వాళ్ళు ఏం పనికిరాని వాళ్ళు, అయ్యా వాళ్ళు అసలు పనికిరారు వాళ్ళు. మన సపరేట్, అందుకే మన గురించి కంప్లైంట్లు మన ఆఫీసులో మనం ప్రత్యేకం, అందుకే పొలాల్లో మన గురించి కంప్లైంట్లు మనం ప్రత్యేకం, అందుకే వాళ్ళు వచ్చి మన అత్తకు చెప్పేది, మీ ఆయనకు చెప్పేది, మీ ఇంట్లో చెప్పేది, మన సపరేట్. ఏమిరా ఆ పిల్లని బొట్టు పెట్టుకోవద్దన్నవా, ఏమసా పెట్టుకుంటే మనం సపరేట్. ప్రైజ్లా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నువ్వు సపరేట్. చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒక తమ్ముడు ఉన్నాడు మన మధ్యలో, ఒక తమ్ముడు చాలా రోజుల నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నాకు చెప్తా ఉన్నారు, అన్న మేము అన్యులలో నుంచి రక్షించబడ్డాము, నా కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాను, వాడి కొరకు ప్రార్థన చేయన్నాను. ప్రార్థన చేయండి అంటే సరే మా ప్రార్థన చేస్తున్నాలే అని చెప్పాను. మళ్ళీ వచ్చే వారం వచ్చి అడిగారు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాలే అని చెప్పిన. వచ్చే వారం వచ్చి అడిగారు, ప్రార్థన చేస్తున్నానని చెప్పిన. ఒకరోజు అన్నారు, అన్న అన్యులలో చాలా మంది దొరుకుతున్నారు కానీ దేవుని పిల్లలలో దొరకట్లేదన్నా,
మరలా మేము ఇంక అన్యులలో చేసుకుంటే మరలా అదే పాత జీవితం అయిపోతాం. అందుకని మా ఓడికి మా కులంలో కాకపోయినా దేవుని భయం కలిగిన అమ్మాయి దొరికేటట్టు ప్రార్థన చేయన్నా, దేవుని భయం కలిగిన అమ్మాయి దొరికేటట్టు ప్రార్థన చేయన్నా. సరే, వాళ్ళకి మంచి మంచి సంబంధాలు వచ్చినాయి, కొంచెం కట్నం కూడా ఎక్కువ ఇచ్చే సంబంధాలే వచ్చినాయి. నాకు చెప్పారు, అన్న అంత కట్నం ఇస్తామన్నారు, ఇంత కట్నం ఇస్తామన్నారు, కాకపోతే ఆ పెళ్లి అయితే చేసుకోండి, మీ బుద్ధి పుట్టినట్టు అన్నారు. వద్దన్నా, అటువంటి అన్యజనులు మాకొద్దు, చక్కగా దేవుని భయం కలిగిన అమ్మాయి, చర్చికి వెళ్ళే అమ్మాయి కావాలన్నా ప్రార్థన చేస్తున్నాను. అప్పటి నుంచి నేను నిజంగా ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభువా, నేను పరీక్షించాను, వీళ్ళు తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళే అమ్మాయే కావాలంటున్నారు కనుక నువ్వు తప్పకుండా జోక్యం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేశాను. కరెక్ట్గా 2 వారాలేమో ప్రార్థన చేసిన తర్వాత వచ్చారు వాళ్ళు. అన్న, ఈ ఊర్లోనే ఒక అమ్మాయి దొరికిందన్న మనకు. ప్రైజ్ లార్డ్. కట్నం ఎంత ఇస్తారు అబ్బాయి? కట్నం మనకి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదన్న, దేవుని మందిరానికి వెళ్తారన్న అని చెప్పేసి మొన్న 23వ తారీఖు నేనే పెళ్లి చేసి వచ్చిన. చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను సపరేట్ అండి. వాళ్ళ స్నేహితులు అడిగారు, ఎరా ఎవరైతే రా, బయట డబ్బులు బాగా వస్తాయిరా. నేను బాప్తిస్మం తీసుకున్నా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, మరలా నేను పాత జీవితంలోనికి పోనని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఆ అబ్బాయి కదలకపోయినా వాళ్ళ అమ్మ నానేమన్నా అనుకున్నా, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా నిలబడ్డారు. ఏంది రాదన్నా, నువ్వు ఎడ చెప్తానే, వాళ్ళని చేసుకునేది ఏం లేదు, దేవుని నమ్ముకున్నావే అమ్మ అయితేనే చేసుకుంటాం, 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు రాదన్నా అన్నాడు. అన్న, విశ్వాసం ఎంత గొప్పది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్పది విశ్వాసం. ప్రతి చిన్నదానికి నన్ను తీసుకెళ్లి ప్రార్థన చేయిస్తూ ఉంటారు, ప్రతి చిన్నదానికి. ఇంకా వండర్ఫుల్ విషయం ఏంటంటే, ఈరోజు రాత్రి అమ్మాయి విడిదింటిలాగా ఇంటికి వస్తుంది. ఆ అక్క ఫోన్ చేసింది నాకు, అన్నా అమ్మాయి వాళ్ళు బయలుదేరిండ్రు, మన ఇంటికి వస్తున్నారన్న వాళ్ళు, నువ్వు వచ్చి ప్రార్థన చేసినాకనే అమ్మాయిని మన ఇంట్లోకి రానిచ్చేదని. ఎట్టునో నేను వర్షాలు పడి ఇంటికాడ ఉండబట్టి సరిపోయా. నేను లేస్తే ఈ మధ్య నెలకు 2 నెలలకు ఒకసారి హైదరాబాద్ పోతున్నా. ఒకవేళ హైదరాబాద్ పోతే నేను వచ్చేంత వరకు ఉంచేదేమో ఆ బడికాన్ని అనుకున్నా నేను. సరే అని చెప్పేసి అక్క 5 నిమిషాలలో వస్తున్నా అని టప బట్టలు వేసుకొని పరిగెత్తుకుంటూ అడిగి పోయేసరికి అప్పుడే వాళ్ళు ఎంటర్ అవుతా ఉన్నారు. అక్కడికి రావడానికి నన్ను గుమ్మంలో నిలబెట్టింది. ఆ అక్క కూడా వచ్చింది, అన్న కూడా ఉన్నాడు. ఆగండి ఆగండి ఆగండి, వాళ్ళందరూ అన్నిలే, అటు సైడ్ వాళ్ళు ఎక్కువ, వాళ్ళ కుటుంబం తప్ప, ఆ పెళ్లి కూతురు వాళ్ళ కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ అన్యులే. కానీ వాళ్ళందరినీ ఆగండి అన్న ప్రార్థన చేసేంత వరకు మీరు మా ఇంట్లోకి రాకూడదు అంటే ఆమె ఉద్దేశం వాళ్ళని బయట ఉంచాలని కాదు, దైవజనుడు ప్రార్థనతోటే మా ఇంట్లోకి ఈ అమ్మాయి అడుగు పెట్టాలి. నేను నిలబడ్డాను, ప్రార్థన చేశాను, ఇంకెళ్ళున్నాను అని చెప్పేసి లోపలికి తీసుకెళ్లే ముందు ఆమె ఏం చేసింది తెలుసా? వెంటనే యేసు రక్తాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇట్లా అని, అమ్మ నువ్వు ప్రార్థన చేసుకొని పోరా అంటుంది వాళ్ళత్త. అరే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహాలు చేసుకునేటువంటి బిడ్డలారా, బరువు దించుకోవడానికి పిల్లలకు వివాహాలు చేయగాకండి. మంచి సంబంధమా కాదా అని చూసే ముందు వాళ్ళ కుటుంబం దేవుని భయం కలిగిందా కాదా, ఆ అమ్మాయి చర్చికి పోయేదా కాదా, ఆ అబ్బాయి చర్చికి పోయేవాడా కాదా, సేవకులకు లోబడతాడా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే లోబడతాడా లేదా అని చెప్పేసి వెనక ముందు ఆలోచించుకోండి. వాళ్ళ కుటుంబం మంచి కుటుంబం అని చెప్పి తాగుబోతోడికిచ్చి పెళ్ళైనాక మార్తల్లే అన్నా అని చెప్పి మీ బిడ్డలను నిలువున గొంతు కొయ్యగాకండి. పెళ్ళైనాక మారతాడంటే ఎంతమందిని మార్చుకున్నారు మీరు ఈరోజు? నేను అడుగుతున్నాను, ఎంతమందిని మార్చుకున్నారు మీరు? ఇక్కడ ఒక అక్క ఉంది, పెళ్లి చూపులకు పోతే పెళ్లి చేసుకొని వచ్చింది ఆమె. పెళ్లి చూపులకు పోయి పెళ్లి చేసుకొని వచ్చింది. వేరే వాళ్ళ పెళ్లికి పోయి ఆ పెళ్లి కూతురు రాకపోతే ఈ పెళ్లి జరిగింది దాన్నే. ఎంతమైనా మార్చి మళ్ళా మంచి ప్రార్థనా పర్రాలు, దేవుని భయం కలిగిన వ్యక్తి, ఎంత మాత్రం కూడా
దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానీ, కానుకలు ఇచ్చే విషయంలో కానీ, దశంభాగాల విషయంలో కానీ, యథార్థతలో కానీ, బుధవారం వచ్చే విషయంలో కానీ, ఏ కార్యక్రమానికి వెను తిరగక ప్రతి విషయంలో సహకరించే బిడ్డ. ఎంతమైన మారిండు వల్ల ఆయన. ఇప్పుడిప్పుడే పిల్లలను మార్చుకుంటా ఉన్నాం. కానీ ఎప్పుడు ఆమె యొక్క ప్రార్థన ఆధ్యాత్మిక జీవితానికి ఆయన అడ్డు రాలేదు. గొప్ప విషయం అది. కారణం ఆమె పరిశుద్ధత, ఆమె మంచితనము, ఆమె ప్రార్థన తన భర్తకు ఆమె మీద నమ్మకాన్ని కలగజేసింది. ఆమె నా భార్య వెళ్తే డ్యూటీకి వెళ్తుంది, నా భార్య వెళ్తే చర్చికి వెళ్తుంది, నా భార్య ఏదైనా ఇంటిగ్రిటీగా యథార్థంగా ఉంటుంది, హోలిస్టిక్గా ఉంటుంది అని చెప్పేసి తన భర్త నమ్మిండు. కానీ నేను ఒక మాట అంటాను ఏంటంటే, పెళ్లి చేసినాక మారతాడులే అని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది తప్పు. పెళ్లి చెయ్యక ముందే ఆల్రెడీ మారిన బిడ్డలకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ముందే మారలేదు, తర్వాత ఎటు మారతాడో కూడా తెలియదు. అందుకని ఒక బాధ్యతను దించుకునేడానికి ప్రయత్నం చేయకుండా బాధ్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హామాను ఎలాంటి వాడు? భక్తిహీనుడు. హామాను కుట్రదారుడు. హామాను పండ్లు కొరుకుతా ఉన్నాడు. అయ్యా, ఒక జాతి ఉంది, ఆ జాతి పనికిరాదు మన దేశంలో. ఎవరైతే దేశానికి పనికొస్తారో వాళ్ళ గురించే చెడ సాక్ష్యం. చాలా జాగ్రత్తగా గమనించాలి. రాజు సరే ఏం చేద్దామన్నాడు. అయ్యా ఏం చేద్దాం, వాళ్ళందరినీ చంపేసేటట్టు నాకు ఆజ్ఞ అయ్యింది. అర్రే ఇదేంట్రా? అవునయ్యా, సరే పోయి ఇదిగో ఉంగరం తీసుకుపో, ముద్ర వేసేసుకో. ఆజ్ఞ జారీ చేయబడింది. ఆజ్ఞ జారీ చేయబడింది. ఈ విషయం మొర్దుకైకి తెలిసింది. అయ్యా, మొత్తాన్ని చంపమని రాజు దగ్గర హామాను ఆజ్ఞ తీసుకున్నాడు. ఏం చేయాలని చెప్పేసి ఏం చేసేది ఏమది? వెంటనే రాణి అయిన ఎస్తేరు దగ్గరికి ఒక వర్తమానం పంపించాడు. చెప్పండి, ఎస్తేరు. రాణి అయిన ఎస్తేరు. చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. రాణి అయిన ఎస్తేరు దగ్గరికి ఒక వర్తమానం పంపించాడు. అమ్మా, దేశంలో మనందరం కూడా యూదులమైన మనమల్ని చంపమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. రాజు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా, మా జాతి ప్రజలు ఏ తప్పు చేయలేదు, కేవలం హామాను మాత్రమే మా మీద కుట్ర చేశాడు కనుక మమ్మల్ని తప్పించు అని చెప్పి వారిని అడుగు రాజును. ఎందుకంటే రాజుని భర్తే గనక నీ మాట వెంటాడు అని చెప్పి వర్తమానం పంపిస్తూ ఆయన ఒక మాట అంటాడు. ఒక అద్భుతమైన మాట మనం చదవాలి ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలోకి వచ్చి. అద్భుతమైన మాట ఇది, మనందరికీ సంబంధించిన మాట. చదువు రానోళ్ళు తప్ప చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ తీయండి. ఎస్తేరు గ్రంథంలో చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. అసలు ఇంకా 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇంకా నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాక. కొడు చప్పట్లు. అది నేను ఒక అద్భుతమైన విషయం చెప్పనివ్వండి మీకు. నువ్వు నా వైపు చూడాలి. ఎవరి వైపు అయితే చూసి నువ్వు సహాయం దొరుకుతుంది అనుకుంటున్నావో, ఒకవేళ వారి దగ్గర నుంచి సహాయం ఆగిపోయినా గుర్తుపెట్టుకో. ఎవరి వైపు అయితే చూసి ఆశపడుతున్నావో వారి యొద్ద నుంచి నీకు ఏ రకమైన ఉపయోగం లేకపోయినా, నీకున్న అన్ని ద్వారాలు మూయబడినా, నీకున్న తెరవబడిన ప్రతి ద్వారాలు కూడా మనుషులు మూసినా, ఇక ఎటువైపు నుంచి నీకు సహాయం లేదు అని నీవు అనుకున్నా, ఆ ద్వారాలు మూసినోడు నిన్ను చూసి సంతోషపడుతున్నా, దేవుడు అంటున్నాడు, ఈరోజు మాటిస్తున్నాడు, నీకు వేరొక దిక్కు నుండి సహాయం పంపిస్తా. నేను వేరొక దిక్కు నుండి నిన్ను రక్షించుకుంటాను.
వేరొక దిక్కు నుండి నిన్ను కాపాడుకుంటాను. వేరొక దిక్కు నుండి నీ మీద వచ్చిన ప్రతి పరిస్థితిని నేను సాధు చేస్తాను. ఎందుకనంటే ఈ దిక్కులన్నీ మూయబడిన పై దిక్కు ఒకటి ఎప్పుడు నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటది. ఆ దిక్కు నుండి క్రైస్తవుడికి సహాయం వస్తూనే ఉంటది, వస్తూనే ఉంటది, వస్తూనే ఉంటది. అది ఎప్పటికీ వస్తూనే ఉంటది. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. యజమానుడా యజమానుడా పిలిచిన ఈ పిలుపునకు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు అనేకములు. మనుషులు మూసిన తలుపులు నాకై నీవు అనేకములు. నీ పిలుపు వలన నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. మొర్దుకై ఒక వర్తమానం పంపించాడు. ఇదిగో ఎస్తేరు రాణి, నీవు మంచి స్థాయిలో ఉండొచ్చుగాక, నీవు మంచి పొజిషన్లో ఉండొచ్చుగాక, నువ్వు ఎంతైనా స్థితిలో ఉండొచ్చుగాక, నువ్వు యూదురాలువేని గుర్తుపెట్టుకో, నువ్వు గతంలో నా బిడ్డవేని గుర్తుపెట్టుకో, నువ్వు కూడా యేసు ప్రభు నమ్ముకున్న దానివేని గుర్తుపెట్టుకో, నీవు కూడా మొన్నటిదాకా మా జాతి అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు రాజుకు భార్య అయినంత మాత్రాన నీవు సకల సౌకర్యాలతో నీవు అన్ని విధాలుగా బాగున్నావని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఈ సమయంలో మాకు సహాయం చేయి. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినా యూదులకు మరొక దిక్కు నుండి సహాయము. అదే బిడ, అదే తమ్ముడు, అదే అన్న, అదే అదే నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, మనుషులు తలుపులు మూసి ఉండొచ్చు, దేవుడు తెరిచేస్తాడు వాటన్నిటిని. దేవుడు తెరుస్తాడు వాటన్నిటిని. మనుషులు మోస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు పళ్ళు కొరుకుతూ ఉంటారు, మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు మోస్తూ ఉంటారు. నువ్వు భయపడగాకు, డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఎందుకో తెలుసా, మన పక్షమందు ఉన్నవాడు సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు. మన పక్షమందు ఉన్నవాడు, ఆయన కన్నెర్ర చేస్తే ఉరుములు మెరుపులు పరిగెడతాయంట. చెప్పండి, థండర్స్ ఏమైపోతాయి? ఉరుములు మెరుపులు పరిగెడతాయంట. ఆయన కన్నెర్ర చేస్తే ఉరుములు మెరుపులు. మరి మనుషులు ఏ పాట వాళ్ళు, ఏ పాట వాళ్ళు? ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు గొప్పవాడు. ఆమేన్, 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 ఆమేన్. వేరొక దిక్కు నుండి యూదులకు సహాయం వచ్చును అని ఆ ఒక్క మాటతో స్వీట్ వార్నింగ్ అనండి. చెప్పండి, స్వీట్ వార్నింగ్ అనండి. రాజు గుమ్మం దగ్గర ఉండేటోడు రాణికి వర్తమానం పంపించి వార్నింగ్ ఇస్తున్నాడు. అది నీ స్థాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ రేంజ్. నువ్వు రాజుల కొరకు ప్రార్థించే రేంజ్ నీది. స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆమె అలర్ట్ అయిపోయింది. ఆమె సింహాసనం గడగడగడగడ వణికింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ప్రార్థనా పరుడు పంపించినటువంటి ఒక వార్నింగ్ కు ఏమైపోయింది సింహాసనము? చెప్పాలి, ఏమైపోయింది సింహాసనము? అది కదిలింది కానీ మీరు కదలట్లేదే. ఏమైంది మీకు? ఫెవిస్టిక్ వేసుకొని కూర్చున్నారా? చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. గడగడ గడగడ వణికింది. వెంటనే రాణి అయినటువంటి ఎస్తేరు అలర్ట్ అయిపోయింది. అలర్ట్ అయిపోయి ఆమె అంటుంది, వెంటనే వర్తమానం పంపిస్తా ఉంది. అయ్యా, నేను తప్పకుండా రాజును కలుసుకోవడానికి నేను చేస్తాను. వాస్తవానికి రాజును కలవడానికి ఆయన పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, అయినా కూడా నేను వెళ్ళి కలుస్తాను. అయితే మీరందరూ కలిసి ఒకటి చెయ్యండి. ఏం చెయ్యాలి?
అందరూ 3 రోజులు ఉపవాసం ఉండండి, నేను నా పనికత్తెలు కూడా 3 రోజులు ఉపవాసం ఉంటాము, దేవుడు రాజు మనసు మారుస్తాడు, ఏదైనా ఒక కార్యం చేస్తాడని చెప్పేసి వర్తమానం పంపించింది. దేవునికి స్తోత్రం. వెంటనే అక్కడికి వెళ్ళిపోయింది ఆ పరిస్థితి. చదువు ఆ మాట. నా నిమిత్తము 16వ వచనం, నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను ఉపవాసముందుము, ప్రవేశించుట న్యాయ రిక్తముగా నున్నను, నేను రాజునొద్దకు ప్రవేశించేదను అంటూ. ఈ మాట చదవండి అందరూ, చెప్పండి, చదవాలా మాట. నేను నశించిన, చెప్పండి, అది క్రైస్తవుని లక్షణం. బ్రతుకుట క్రీస్తే. నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావు? ఇంకా ఏమున్నాయి నీ కోరికలు? 40 ఏండ్లు ఇప్పుడు నీ వయసు, 45 ఏండ్లు నీ వయసు, 50 ఏండ్లు నీ వయసు, 60 ఏండ్లు నీ వయసు. తిన్నావు, దున్నకూర తిన్నావు, పొట్టేలు తిన్నావు, ఎండి ముక్కలు తిన్నావు, జొన్న రొట్టెలు తిన్నావు, సొద్ద రొట్టెలు తిన్నావు, ఎవరికి తెలియకుండా కప మాంసం తిన్నావు, తాబేలు మాంసం తిన్నావు, కుందేళ్ళు తిన్నావు, ఆ తర్వాత కోళ్ళు, లారీ కోళ్ళు తినింటావు, ఇప్పటికీ తినింటావు, ఒక ట్యాంక్ నీళ్లు తాగింటావు. పొట్టలో ఎన్ని ఇటబాతుండే 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 అన్ని తిన్నావు. ఏంది నీ కోరిక? యాకోబుని అడిగితే, యాకోబు ఇస్సాకుని అడిగితే ఏంది నీ కోరిక అంటే, ఒరే యాట మాంసం పెట్టండి రా, ఇంకా తిని ఆశీర్వదించి చచ్చిపోతాను. అప్పటి కళ్ళు కనబడట్లేదు, గుడ్డాడు అయినా మాంసాపేక్ష. ఏంటి ఇప్పుడు నీ కోరిక? యూదుల రక్షణ కొరకు ఒక రాణి అంటుంది, నేను నశించినా నశించేదను, నేను 3 రోజులు ఉపవాసాలు ఉంటానన్నది. మీరు మీ కుటుంబ రక్షణ కొరకు ఉపవాసం ఉంటారా? మా కోసమే ఉండము. ఈరోజు బల్లారాధన తెలిసినా కూడా దీని వచ్చినాం. ఏంది ఇప్పుడు? ఏం చేస్తావు? ఆయన ఏం చేస్తాడు చూసిండా? అయితే ఏంది ఇప్పుడు? ఆయన అంత కఠినస్తుడా? ఉపవాసం ఉంటేనే ఆయన మనసు కరుగుతుందా? నాకు ఆరోగ్యం బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు అని ఏమన్నా సాకులు చెప్తారా? ఏం చేయాలి మన కుటుంబం కొరకు, సంఘం కొరకు, కట్ట చెప్తున్నావు, నశించిపోతున్న ఆత్మల కొరకు, అది చూడగాకటి నన్ను, నశించిపోతున్న ఆత్మల కొరకు ఏం చేయాలయ్యా? నీ కుటుంబం కొరకు ఏం చేయాలి? నువ్వు ఉపవాసం ఉంటాను, మేము పనికి పోవాలి, అమ్మీకి బాగలేదు కానీ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానంటే నువ్వు ఆడికి పోతావు? ఉదయాన్నే మంచి పప్పు చేసుకుంటివి, దాంట్లో నెయ్యి వేసుకుంటివి, మంచి పచ్చిమిరకాయల పచ్చడి చేసుకుంటివి, వేడి వేడి అన్నం ఇంత తింటివి. నేను ఉపవాసం ఉండాలి, నువ్వు నెయ్యి వేసుకొని అన్నం తింటవా? ఎవడికి రా బాగలేదు ఇంట్లో? ఎవడికి అవసరం ఇంట్లో? ఎవరికే? మీరు కూర తెచ్చుకుంటారా? ఆదివారం ఎక్కువైందని చెప్పేసి ఎండేసుకుంటారా? మధ్య మధ్యలో సంగట్లో తింటావా? గుర్రనా? ఏంది గుర్రనా? ఏదా నీళ్ళు ఏంటి సంగతి? ఏం ముసలన్నా, ఎవరు ఉపవాసం ఉండాల్సింది? నీ మనవడికి బాగలేదు, ఎవరు ఉపవాసం ఉండాలా? ఎవరు ఉండాలి నీకు? ఎవరు నీకు ఉపవాసం ఉండాల్సింది? దగ్గినా రాజన్నకు ఫోన్ వస్తుంది, తుమ్మినా రాజన్నకు ఫోన్ వస్తుంది, వాడికి విరోచనాలైనా రాజన్నకు ఫోన్ వస్తుంది, వాడు ఇట్ట పండుకోవట్లేదు ఎల్లెలక పండుకున్నాడన్నా రాజన్నకు ఫోన్ వస్తుంది. ఏంది? ఏం లెట్టిన్ రాకపోతే మా తుమ్మ ముద్ద ఏదో ముద్దు ఉంటుంది, లోపల పెడితే అది వస్తుంది. ఏంటిదా ముద్దు? ఏంటిదమ్మా? ఏంటిదక్క? అది ఏదో పెడితే వస్తుంది కదా, ఆ ముద్దే వచ్చా. నా ప్రార్థన బలంగా చేయను ఈ రాత్రి అంతా. నేను రాత్రి అంతా చేస్తే వాడు కూర్చుంటూనే ఉంటుంటాడు, ఏముండదు వాడికి. ఆయన
అయిందంటే ఆయన కాదులే. రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి, అన్నా ఏం చేస్తున్నావు అన్నా? మీరేం చేస్తుంటారు రాత్రి 2 గంటలకు? కూడా బగల కొట్టాలనిపిస్తుంది. ఆ ఎరకాడ లేపి నిద్రపోయేటోని ఏం చేస్తున్నావు ప్రశ్న ఏంది? విషయం చెప్పాలి కదా. విషయం చెప్పరు. ఏం చేస్తున్నావు అన్నా? అబ్బి ఒకటేమైనా పోరు చేస్తుండన్నా. నువ్వు కూడా ఏడు వాడితో పాటు కలిసి. ఆ పిల్లకు పగులు మంచి భోజనం పెట్టకూడదు, అంత గ్యాస్ ట్రబుల్ భోజనం తింటది ఆ పిల్ల. వాడికి పాలిస్తుంది. ఆ పిల్ల ఏమన్నా పత్యం ఉంటుందా? ఉంటుందా? ఇంత తింటది. అరే నేను వాడికి పాలివ్వాలి, నేను బాలింతను, ఏముండదు. వాళ్ళమ్మ తినమ్మా అంటే మా అమ్మే పెడుతుందని చెప్పి మొత్తం తింటుంది. మీ అయ్య ప్రేమతో మమకారంతో ఇది కూడా తినలే, ఏం కాదులే, అది అరిగించుకుంటారులే అని నువ్వు అరిగించుకుంటే వాడేమో పండుకోరా, ఈడు పుట్టినాలనే చింతేనమ్మా, పండుకోరా. వాడు పండుకోడు. నన్ను పండకన్నాడు రాత్రి. ఫోన్ చేసా 2 గంటలకు. అసలు అది ఏం ప్రశ్న? సరే వాడు ప్రార్థన చేస్తే వాడు వినే వయసా? కాదు. అన్నా లౌడ్ స్పీకర్ పెట్టినాను అన్నా ప్రార్థన అబ్బికి వాడు అంటుంటున్నాడు. నాకేమో చెవు అప్పటికే నిద్ర అంతా పోయింటది. వాడి ఆడ ఇంటాడని నువ్వు లౌడ్ స్పీకర్ పెట్టినావు. రాత్రి పండుకునే టైంలో ఆ పిల్ల చక్కగా ఒక పూట కొంచెం లైట్గా తక్కువ తిని అరిగేది తినింటే వాడికి ఆ పాలు పట్టినప్పుడు వాడికి అది రాదు కదా. నాక గడ్డి తెచ్చేది మార్కాపురం పోయి, ఆ పిల్ల ఉండేది 4 రోజులు ఇంట్లో అని నాక ఎన్ని పెట్టి తినిపించేది, నా మీది కొదిలేది. ఇది ఎంతవరకు కరెక్ట్ మీకు? తినేదేమో మీరు సురేష్ అన్న, ఉపవాసం నేను ఉండాలా? రాత్రి అంతా ప్రార్థన చేయంటుంది ఒక ఆమె ఫోన్ చేసి. షాక్ అయిపోయిన నేను. ఆ ప్రార్థన చేస్తలేమ్మా నైటు నేను లేస్తా కానీ 3 గంటల టైంలో. కాదన్నా ఒకటేమైనా గోం పెడుతున్నాడు, అందుకని రాత్రి అంతా ప్రార్థనలో కూర్చు. నువ్వేం చేస్తావు? నువ్వు నిద్రపోతుటావా? వాళ్ళమ్మకిచ్చి ఎస్తేరు తల్లి సకల సౌకర్యాలు ఉన్నాయి. మహారాణి, 127 సంస్థానములకు అధినేత. ఆమె అంటుంది, నా ప్రజల రక్షణ కొరకు నేను చచ్చిపోతాను కానీ నేను 3 రోజులు ఉపవాసం ఉండి నా ప్రజల కొరకు ప్రార్థన చేస్తాను. నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను. నేను కన్నీరు కారుస్తాను. నేను మాత్రమే కాదు, నా చెలికత్తెలను కూడా ఉంచుతాను ఉపవాసము. నా ప్రజలు కాపాడబడాలి, నా ప్రజలు రక్షించబడాలి, పరిస్థితులన్నీ చదును చేయబడాలి. అన్ని ప్రతికూలమైన పరిస్థితులే, ఏది పట్టుకున్నా జరగడం లేదు. ఇంట్లో ఒక ఇల్లు కొనుక్కోవాలన్న ఆటంకాలు, బిడ్డకు కాన్పు చేయాలన్న డబ్బులు ఉండట్లేదు, ఆపరేషన్కి వెళ్ళాలన్న డబ్బులు ఉండట్లేదు, ఇంట్లో ఎంత సంపాదించినా ఇంట్లో మిగలడం లేదు, ఇంట్లో పరిస్థితులు తారుమారైపోతా ఉన్నాయి. నా బిడ్డ నా చేతికి రావట్లేదు, నా కుమారుడు నా చేతికి రావట్లేదు, సమయానికి ఇంటికి కూడా రావట్లేదు. మా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఇదే ధోరణిలో వెళ్ళిపోతా ఉన్నా. అందరినీ నమ్మి మోసపోయాను. లేదు ఇక మీదట ఒక్కరోజు ఉపవాసం ఉండి నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాము అనే వారు లేపబడుదురుగాక. సంఘంలో లేపబడుదురుగాక. కుటుంబాల కొరకు ప్రార్థన చేసేవారు సంఘంలో లేపబడుదురుగాక. ఉపవాసాలు ఉండేవారు లేపబడుదురుగాక. నేను నశించుదును గాని నా కుటుంబాన్ని రక్షించుకుంటాననే తీర్మానము కలిగిన, ప్రత్యక్షత కలిగిన వారు లేపబడుదురుగాక. సంఘంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ బిడ్డకి కీడు ఆ బిడ్డ మీదకి రాలేదు. క్షేమకరమైన స్థానంలోనే ఉంది ఎస్తేరు. కానీ ఆమె అంటుంది, నేను నశిస్తాను కానీ నేను 3 రోజులు ఉపవాసాలు ఉంటాను, నా పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తాను, దేశం కొరకు ప్రార్థన చేస్తాను అని చెప్పి ఆమె అద్భుతంగా ప్రార్థన చేసింది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళింది. ఈలోపే హామాను మొర్దుకైని ఉరి తీయించడానికని చెప్పి 50 మూరల ఉరి కొయ్యను రెడీ చేయించి పెట్టాడు వాళ్ళ ఇంటి దగ్గర.
50 మూరల ఉరికొయ్యను రెడీ చేయించాడు. ఈలోపు రాజుకు నిద్ర రాలేదు. దేవుడు నిద్ర రాకుండా చేశాడు. అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి 3 రోజులు. వినండి. అక్కడ 3 రోజులు ప్రార్థనలు జరుగుతున్నాయి. అన్ని సౌకర్యాలున్న వాళ్ళు కడుపెండ కట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. 3 రోజుల ప్రార్థనలకు దేవుడు రాజుకు నిద్ర రాకుండా చేశాడు. రాజు పిలుస్తా ఉన్నాడు, రేయ్, మన దేశంలో ఒక గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథాన్ని పట్టకరండి, నేను చదవాలని. 6వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. రాజ్యపు సమాచార గ్రంథం ఒకటి తెప్పించుకున్నాడు. రాజు ఆజ్ఞగా ఒకటి తీసుకొచ్చారు. అది చదివి వినిపిస్తా ఉన్నారు. అందులో వినండి, అందులో 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. అందులో రాజు సమాచార గ్రంథము చదివి వినిపిస్తున్నప్పుడు అందులో ఒకటి తగిలింది. ఆలకించండి, చాలా సీరియస్ విషయం. బిక్తాను, తెరీషు అనే ఇద్దరు రాజును చంపాలని చూసినటువంటి సంగతి మొర్దుకైకి తెలిసినప్పుడు, మొర్దుకై ఆ విషయం ఎస్తేరుకు చెప్తే, ఎస్తేరు మొర్దుకై పేరు మీద రాజుకు తెలియజేస్తే, అది ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలిన ఫలితార్థంలో అది నిజమేనని తేలినందువలన వాళ్ళిద్దరిని ఉరి తీయడం జరిగింది. అయితే రాజు అంటున్నాడు, ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. అక్కడ ఎవరున్నారనంటే, రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వచ్చిన హామాను ఉన్నాడు. చెప్పండి మాట. రాజు దగ్గర మొర్దుకైని ఉరి తీయించడానికి పర్మిషన్ కోసము హామాను ఉన్నాడు. అయితే ఎవరక్కడ అనగానే, అయ్యా అక్కడ గుమ్మంలో హామాను ఉన్నాడు, అయితే లోపలికి రమ్మను వాణ్ణి అన్నప్పుడు, లోపలికి వచ్చే క్రమంలో రాజు అంటున్నాడు, అసలు ఈ మొర్దుకైకి నా ప్రాణాలు కాపాడినందుకు వాడికి ఏదైనా ఉపకారం చేశారా మీరు అని అడిగాడు. వాళ్ళు అంటారు, ఏమీ చేయబడలేదయ్యా. అరే, నేను ఇంత పెద్ద రాజును, నా ప్రాణాలు కాపాడినోడికి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వలేదా మీరు? అటైతే వాడిని పిలవండి అని చెప్పినప్పుడు అక్కడ హామాను పిలుస్తారు. హామాను వచ్చి నిలబడతాడు. హామాన్తో అంటాడు, హామాను మొర్దుకైకి శత్రువు, మొర్దుకై హామానుకు చెప్పాలి. ఇప్పుడు ఎవరిని ఉరిదీయించడానికి పర్మిషన్ కోసం వచ్చాడు హామాను? ఇప్పుడు హామానుతో రాజు అంటున్నాడు, హామాను, నేను దేశంలో ఒకరిని గణపరచాలనుకుంటున్నాను. ఏం చేసి గణపరచాలనంటే, ఆడంటాడు, రాజా నీ వస్త్రములు వేయాలి వాడికి. ఎందుకని అంటాడంటే, హామాన్ అనుకుంటున్నాడు, రాజు నన్నుగాక ఎవరిని గణపరుస్తాడు అని ఏమనుకుంటున్నాడు? పుల్లలు పెట్టేటోని నేనే కదా, కొంపలు కూల్చేది, కుటుంబాలు పాడు చేసేది, వచ్చేటోళ్ళని కూడా చర్చికి రానికుండా చేసేది నేనే కదా. నన్ను కాక చెప్పరండి, నన్ను కాక ఎవరిని కనపరుస్తాడు అనుకోని పెద్దవి చెప్పాలి. ఏం చేయాలి? పెద్దవి చెప్పాలి. అప్పుడు అంటాడు, రాజా ఏం చేయాలనో తెలుసా? రాజు యొక్క వస్త్రములు, రాజు యొక్క గుర్రము, రాజు తల యొక్క మీద పెట్టుకునే కిరీటము తీసుకొని రాగా, గనులై రెఫరెన్స్ చెప్పండి, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు మొఖాలకు వెళ్ళి చూస్తుర్రు. 6:9 ఎస్తేరు గ్రంథం 6:9. మీరు ఈరోజు బోర్లే చదవండి. గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను, ఆ గుర్రములను పట్టుకొని ఇంకా చాలా ఉందిలా, ఇంటికి పోయినాక చదువుకోండి. రాజవీధిలో గుర్రం మీద జయహో, రాజు నూరేగించేవాడు జయహో ఆమె ఏమనుకుంటున్నాడు హామాను తనలో తాను? చెప్ప రాజన్న ఇంకా నన్ను తప్ప ఇంకెవరిని ఏంటన్నా, నేను చర్చిలో నేను స్పెషల్, ఏదున్నా రాజన్న నాకే ఫోన్ చేయాలి. ఏదన్నా మనం చర్చిలో కొంచెం అంతో ఇంతో ఏదన్నా ఉంటే, ఇప్పుడు రాజన్న కాల పొగడాలనుకుంటే ఇంకెవరు అని
ఫీలింగ్. తన్ను తాను హెచ్చించుకున్నవాడు, చెప్పాలి, తన్ను తాను హెచ్చించుకున్నవాడు, తన్ను తాను, వాక్యం అండి అది, నేనేమనట్లేదండి, తన్ను తాను అనండి. పూర్తిగా చెప్పాలి, మీరు తంతానంటారేంది మీరు? తన్ను తాను ఏమంటుంది వాక్యము? హెచ్చించుకుంటే తంతాడంట. ఏంది? చెప్పాలి ఏంటి హెచ్చించుకుంటే? ఏమంటుంది వాక్యం? ఏమంటుంది? ఇట్లనే వాక్యం చెప్తున్నాడంట ఒక పాస్టర్ గారు. వాక్యం చెప్తుంటే ఆయన ఇదే చెప్తున్నాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు, ఓ తన్ను తాను అని చెప్పేసి ఆయన కళ్ళు మూసుకొని ఒకటేమైనా ఎగురుతూ చెప్తున్నాడంట. ఈ లోపు ముందున్న ముసలమ్మ మీద పోయి ధమాలపడ్డాడంట. పోయి పడితే పాపమ్మకు నెడ్డి ఇరిగింది ఆమెకి. అమ్మా ముసలమ్మ, సారీ క్షమాపణ అడుగుతున్న తల్లి, నేను కావాలని తన్నలేదు తల్లి. కళ్ళు మూసుకొని ఉజ్జీవంలో వాక్యంలో ఆత్మలీనమై ఎగిరి పడితే నీదేం తప్పు లేదయ్యా, నువ్వు అరగంట నుంచి చెప్తున్నావు తన్ను తానని. నాకే సిగ్గులేని దాన్ని, వెనక అందరు వెళ్ళిపోతుంటే నేనే ముందు కూర్చున్నా. అప్పుడైనా నేను జాగ్రత్త పడాలి కదయ్యా, నువ్వు కొడుకు లాంటి వాడు చెప్తానే ఉన్నావు, నేను తన్నుతా అని చెప్తా. నాదేనయ్యా బుద్ధి లేదన్నయ్యా, నువ్వు నీదేం తప్పులేదయ్యా, నువ్వు తనడంలో తప్పే లేదు. నువ్వు తంతాను అరగంట నుంచి ప్రసంగం చేసేటప్పుడు నేనేం చేసి ఉండాలి? హామానేమనుకుంటున్నాడు? సంఘంలో మనము ఎవరన్నా వచ్చి అన్న వందనాలు ఏంది అన్నతో మాట్లాడు, నా చెప్పు, నేను అన్నకు చెప్తా. వర్షం తెలియదు మీకు? బయటికి పోయి చూసి రాపండి. అయితే అర్థమవుతుందా? పేనుకు పెత్తనం ఇస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే సంఘంలో వినండి, పరిచర్య చేసే వారిలో కూడా నేనేం చేస్తానంటే ఒక్కొక్కలను ఒక్కొక్క పనికి మారుస్తా ఉంటా. ఒకే పని అందరికి అప్పగించను, ఒక్కళ్ళకే అప్పగించను. అతిశయం వస్తుంది, తెలియకుండానే వచ్చేస్తుంది. ఈ పని ఎప్పుడు ఇంకా నేనే స్వప్నకు వచ్చి అన్న రాజన్నతో నా చెప్తే రాజన్న చెప్పినట్టే. నేను అందుకే దైవజనుల దగ్గర ఉంచేటప్పుడైనా, భోజనాల దగ్గర ఉంచేటప్పుడైనా, ఇంకొక చోట ఉంచేటప్పుడైనా, లేకపోతే ఇంకొక పని విషయమైనా కంటిన్యూగా రెగ్యులర్గా పెట్టను. అపవాది పనిచేస్తాడు, వాళ్ళకు తెలియకుండానే పనిచేస్తాడు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకు తెలియకుండానే పనిచేస్తాడు. అందుకని చెప్పేసి డిఫరెంట్ వాళ్ళని అప్పగిస్తే, ఈసారి మీరు చూసుకోండి జాగ్రత్తగా, ఈసారి మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పటి వరకు కూడా పరిచర్య చేసే బిడ్డలు అలాగే నమ్మకంగా చేశారు. దేవుడు వారిని దీవించును గాక. హల్లెలూయా. నేను అంతే చేస్తా కూడా. కాబట్టి హామాన్ అనుకుంటున్నాడు నన్నే కదా ఊరేగించేదని. ఆ సమయంలో ఏం జరిగిందంటే, అయ్యా ఇలా అని చెప్పి ఒకటే ఒక మాట అన్నాడు. వినండి ఏమన్నాడనంటే, నువ్వు చెప్పినవన్నీ శీఘ్రముగా మొర్దుకైకి చేయరా బాబు అన్నాడు. అంతే. అసలు మొర్దుకై ఎవరు అతని జీవితంలో? విలన్. ఎవరు? శత్రువు. స్తోత్రం, హల్లెలూయా. శత్రువు మొర్దుకైకి చెయ్యి అలాంటి పని అన్నాడు. ప్రాణం ఒప్పుద్దా? అసలు చచ్చినట్టు అయిపోయాడు. దేవుని వాక్యం అంటది యావేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. ఏమంటాడు? నా జనులు ఎన్నటికి
నేను అంటాను, గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎక్కడెక్కడైతే మీరు అవమానపడ్డారని అనుకుంటున్నారో దేవుడు అదే ప్రదేశాలలో మీ తల పైకెత్తుకునేటట్లు వాళ్ళ కళ్ళ ముందే పైకి లేపుకుంటూ వస్తాడు మిమ్మల్ని. ఆ ప్రజల ముందే లేపుకుంటూ వస్తాడు. ఆ ప్రజలే తల దించుకొని పోయేటట్లు చేస్తాడు. ఈ 10 ఏళ్లలో నాకు చేసిన దేవుడు మీకు కూడా చేయునుగాక. ముందు లైఫ్ కూడా అదే. కాబట్టి అలాంటి పరిస్థితి జరిగింది. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఎస్తేరు గ్రంథంలో. వచ్చే వారము ఈ వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు ఎక్కడ ఆగినామంటే మొర్దుకైని ఊరేగించడానికి చెప్పినంత వరకు ఆగినాం. ఇక మొర్దుకై పరిస్థితి వచ్చే వారంలో మనం చూసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మంచిది. బల్లలో పాలు పొందాలనుకున్న వారు లేచి నిలబడండి. ఆ వర్షం గురించి ఏం పట్టించుకోవద్దు. మీరు మీ పిల్లలు మీ దగ్గర ఉన్నారా లేదా చూసుకోండి చాలు. మీ